ఎట్టకేలకి అమరావతికి రాజధానిగా చట్టబద్ధత కల్పించేటటువంటి ప్రక్రియ ప్రారంభమైంది. ఈ బడ్జెట్ సెషన్లోనే పార్లమెంట్లో చట్టం చేయబోతున్నారు. కానీ ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. పార్లమెంట్ స్వయంగా ఇలా ఏ రాష్ట్ర రాజధానికి చట్టబద్ధత కల్పించదు. ఇప్పటి వరకు దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా జరగలేదు. అయితే అమరావతి విషయంలో ఎందుకు ఇది జరుగుతుంది? అందుకే కేంద్ర ప్రభుత్వం ముందుగా ఏపీ ప్రభుత్వాన్ని అడిగింది, మీరు అధికారికంగా మాకు మెటీరియల్ పంపించండి, ఒక స్పష్టమైనటువంటి ప్రాతిపదిక ఒకటి ఇవ్వండి అని. దీనికోసం ఏపీ కేబినెట్ తాజాగా ఒక తీర్మానం చేసింది. ఆ తీర్మానాన్ని ఈ నెల 28వ తేదీన అసెంబ్లీలో పాస్ చేయబోతున్నారు. ఇది కేవలం ఒక తీర్మానం కాదండి, ఇది అమరావతి భవిష్యత్తును శాశ్వతంగా ఫిక్స్ చేయబోయేటటువంటి ఒక మొదటి అడుగు అని చెప్పొచ్చు. ఎందుకంటే దేశంలో ఏ రాష్ట్ర రాజధానిని నిర్ణయించేటటువంటి అధికారం కేంద్రానికి లేదు. అది పూర్తిగా రాష్ట్ర పరిధిలో జరిగేటటువంటి వ్యవహారం. కానీ అమరావతి అనేది ఒక ప్రత్యేకమైనటువంటి కేసు. ఎందుకంటే 2019 నుంచి 2024 మధ్య జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, అప్పటికే రాజధానిగా ప్రకటించినటువంటి అమరావతిని పక్కన పెట్టి 3 రాజధానుల ప్రతిపాదన తీసుకురావడం కావచ్చు, ఇలా రకరకాల పరిణామాలు చోటు చేసుకున్నాయి. దాంతో ఏమైంది, రాష్ట్రంలో ఒక అనిశ్చితి నెలకొంది. అమరావతి భవిష్యత్తు ఏంటో ఎవరికి క్లారిటీ లేకుండా పోయింది. ఏ కంపెనీ రావడానికి కూడా ముందుకు రాలేదు. దానితో పాటు ఏ కంపెనీ రావాలన్నా భయపడేటటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది. ఏ సంస్థ పెట్టుబడి పెట్టడానికి అసలు ముందుకే రాలేదు అమరావతికి. ఉదాహరణకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి కేంద్ర సంస్థలు కూడా సాధారణంగా రాష్ట్ర రాజధానిలోనే తమ కార్యాలయాలు ఏర్పాటు చేస్తాయి. కానీ అమరావతిలో పెట్టాలా వద్దా అనేటటువంటి సందేహం వాటికి కూడా ఏర్పడింది. ఎందుకంటే అప్పటి ప్రభుత్వం స్వయంగా ఇది రాజధాని కాదు, 3 రాజధానులు వస్తాయి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి హయాంలో 2019 నుంచి 2024లో ఆ బిల్లు ఒకటి పెట్టింది. ఇది రాష్ట్రానికి పెద్ద నష్టం అండి. అప్పట్లో రాజధాని నిర్మాణానికి అప్పులు తీసుకోవాలన్నా అంతర్జాతీయ సంస్థలు గ్యారంటీ అడుగుతాయి, ఈ నగరం నిజంగా రాజధానిగా కొనసాగుతుందా లేదా అని. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని అడిగింది, మా రాష్ట్ర రాజధాని అమరావతి అని పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించండి అని. కేంద్రం ఒకటే అందండి, ఇది మా పరిధిలో ఉండేటటువంటి విషయం కాదు, కానీ మీరు అధికారికంగా అభ్యర్థిస్తే మీ అభ్యర్థన మేరకు మేము చూస్తాం అని చెప్పడం జరిగింది. ఇక్కడే అసలు విషయం అన్నమాట. ఏపీ ప్రభుత్వం ఏ తేదీ నుంచి అమరావతిని రాజధానిగా ప్రకటించాలి, 2014 నుంచి 2015 నుంచి లేక 2024 నుంచి చివరకు ఒక విషయం తీసుకున్నారండి. విభజన చట్టం ప్రకారం 10 సంవత్సరాలు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని, అంటే 2024 వరకు. కాబట్టి 2024 నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని పార్లమెంట్లో చట్టం చేయండి అని అడిగారు. దానికి ముందుగా ఒక అధికారిక అసెంబ్లీ తీర్మానం కావాలని కేంద్రం చెప్పింది. అందుకే ఈ నెల 28వ తేదీన ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి ఆ తీర్మానం పాస్ చేసి కేంద్రానికి పంపిస్తారనమాట. ఆ తర్వాత కేంద్రం పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెడుతుంది. ఇది జరిగితే ఏమవుతుందంటే భవిష్యత్తులో ఎవరు కూడా సులభంగా రాజధానిని అస్సలు మార్చడానికి అవ్వదనమాట. మళ్ళీ మార్చాలంటే పార్లమెంట్లోనే మరో బిల్లు తీసుకురావాలి. అంటే ఏపీలో గెలిచినటువంటి పార్టీకి కేంద్రంలో అసాధారణ బలం ఉండాలి, లేదంటే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రభావితం చేసేటటువంటి స్థాయి ఉండాలి. గతంలో లాగా కేవలం అసెంబ్లీలో బిల్లు పెట్టి రాజధానిని మార్చేటటువంటి అవకాశం ఇక ఉండదు. అంటే పార్లమెంట్ అమరావతికి చట్టబద్ధత కల్పిస్తే రాజధాని అనేటటువంటి అంశానికి శాశ్వత ముగింపు వచ్చినట్లే. మరి ఈ చట్టబద్ధత పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.